నిన్న జరిగిన సండే ఫండే ఏదైతే ఎపిసోడ్ ఉందో నాకు సార్ వచ్చిన ఎపిసోడ్ బిగ్ బాస్ అనేది ఒక జూట్ అని నిరూపించుకోవడానికి బిగ్ బాస్ ఇట్లా చేసిందని నా ఫీలింగ్. ఒక విషయం ఏంటంటే ఒక ఎలిమినేషన్ జరిగినప్పుడు ఆ ఎలిమినేషన్కి ఒక పద్ధతి, కనీసం ఆ ఎలిమినేషన్ జరగడానికి కొన్ని నిజమైన బలమైన కారణాలు ఉండాలి కదా. అలాంటి కారణాలు ఏం లేకుండా అంత సిల్లీగా స్క్రిప్టెడ్ చేసి అంత సిల్లీగా వాళ్ళతో చేపించి కంటెస్టెంట్స్ అందరితోని మీరు ఇలా చెయ్యండి అని ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి ఆ ఎలిమినేషన్ చేయించినట్టుంది. శేఖర్ భాషకి ఎలిమినేట్ అవ్వాల్సిన అవసరం ఏముందండి? ఆదిత్య ఓంకి శేఖర్ భాషకి మనం కంపేర్ చేసుకుంటే ఎవరు ఎక్కువ ఉన్నారు? శేఖర్ భాష దగ్గర లాంగ్వేజ్ లేదా, మాట్లాడే అంత మాటతత్వం లేదా, ఆట ఆడే అంత బలం లేదా, ఏం లేదు. ఎందుకు ఎలిమినేట్ అవుతాడు? 1 వీక్ అంతా ఆయనను కనబడకుండా చేసి ఇప్పుడు ఏదో వాళ్ళ కొడుకు పుట్టిండు కదా, బయట బాబు పుట్టిండు కదా, సో ఆ ఎమోషన్ మీద పంపించినామని జనాలు అనుకుంటారన్న ఫీలింగ్లో చేసిలే తప్ప ఇదంతా చాలా స్క్రిప్టెడ్ అండి. చాలా దారుణమైన స్క్రిప్టెడ్ ఇది. ఇలా చేయడం వల్ల ఏం లాభం వస్తుందండి? ఒక విషయం, వాళ్ళ భార్య ప్రెగ్నెంట్తో ఉన్న సంగతి శేఖర్ భాషకి బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంటే తెలీదా? చెప్పండి. ఇప్పుడు పలానా సెప్టెంబర్ 14 రోజున వాళ్ళ భార్య డెలివరీ అవుతుందనే సంగతి శేఖర్ భాషకు తెలీదా? అవన్నీ తెలియకుండానే వచ్చిండా? తెలియకుండానే వచ్చి హౌస్లో ఉండి మీ అందరితో ఈ విషయాలని చెప్పిండా? లేదు కదా. అంటే హౌస్మేట్స్ అందరూ ఎంత దారుణమైన బయాస్డ్ అంటే, ఎంత సేఫ్ గేమ్ అంటే, ఆదిత్య అన్నకి హంగ్రీ ఉంది, ఆయనకు హంగ్రీ లేదు. ఎందుకు లేదు? ఆదిత్య ఎక్కడ కనబడుతుండు? ఎక్కడ లాంగ్వేజ్ ఉంది? ఎక్కడ గేమ్ ఆడుతుండు? లేదు కదా. ఇదంతా అసలు ఒక మోసపూరితమైన కుట్రనే తప్ప దీంట్లో ఎలాంటి వాస్తవికతమైన ఆట కానీ, వాస్తవికతమైన ఒక గేమ్ షోకి సంబంధించిన కొన్ని ఎథిక్స్ కానీ లేకుండా పాపం శేఖర్ భాషనని చాలా దారుణంగా ఎలిమినేట్ చేసేసారు. ఇప్పుడు ఆదిత్య వాయికును మనం శేఖర్ భాషను కంపేర్ చేసుకుంటే ఎవరు బెస్ట్ ఉన్నారు? జోకుల విషయంలో అవ్వచ్చు, స్పాంటనిటీ అవ్వచ్చు, ఈవెన్ మాట్లాడే మాట విధానంలో అవ్వచ్చు. ఆయన యాక్టివిస్టు, ఒక ఆర్జే, ఆయన చేసే ప్రతిదీ అందరిని మింగిల్ చేసుకుని పోయే విధానం మీరు అందరూ చూసిల్లు కదా. అయినా కూడా ఆయన అట్లా తీసేయడం అనేది ఖచ్చితంగా ఇది బిగ్ బాసే పెద్ద దొంగ. బిగ్ బాస్ అనే కథే పెద్ద దొంగతనం లాగా. అంటే దొంగతనం చేయడం అంటే ఏంది? దొంగలాగా బిహేవ్ చేయడం అంటే ఏంది? ఒక మంచి క్యాండిడేట్ని, హౌస్లో ఉండవలసిన క్యాండిడేట్ని తీసుకెళ్ళి బయట వేసి అనవసరంగా. ఇప్పుడు కొడుకు పుట్టిన సంతోషంతో ఆయనకు ఎలిమినేట్ అయినా కూడా ప్రాబ్లం లేదు. ఎలిమినేట్ అయితే ఏంద్రా బాయ్, నాకు నా బాబు పుట్టిండు, నేను పోయి ఉంటా అనే ఫీలింగ్ ఆయనకు ఉంటుంది. ఆయనకు హౌస్లోనే ఉండాలని ఏం లేదు. కానీ అట్లీస్ట్ ఒక 1 వీక్ సస్టైన్ చేయడం వల్ల ఏమైతే ఆ 1 వీక్ పేమెంట్ అని వస్తుంది కదా. ఇప్పుడు ఆ 1 వీక్ పేమెంట్ వల్ల ఆయన ఫ్యామిలీకి యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు వాంటెడ్గా బిగ్ బాస్ ఎవరు పంపించాలన్నా పంపలేడు. అందుకే ఏం చేసిండు? ఈ హౌస్ వాళ్ళతోనే నాటకాలు ఆడిపించిండు. ఈ కన్నడ వాళ్ళతోని, తెలుగు వాళ్ళతోని కొంచెం బుద్ధులు జ్ఞానాలు ఎవ్వరికి లేవు. ఎంత సేఫ్ గేమ్ అంటే చాలా సిల్లీ గేమ్ ఆడి పాపం అనవసరంగా శేఖర్ భాష అని బయటికి పంపేసిళ్ళు. విరామం తీసుకున్నాడు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని సేవ్ చేయడానికి ఒక పూలమాలలాగా తీసుకొచ్చి ఆడియన్స్ అందరిని నిలబెట్టి ఎవరు నచ్చిళ్ళు, ఎవరు అవసరము, ఎవరు ఉండాలి, ఎవరు పోవాలి అని మీరు డిసైడ్ చేయాలి. వీళ్ళిద్దరు ఇట్లా అంటే అందరూ వస్తున్నారు, అందరూ వచ్చి ఓమాదిత్య మెడలో వేస్తున్నారు. వాట్ ఈస్ దట్ మ్యాన్? నాకు అసలు సీరియస్గా నచ్చలేదు. ఈ టాపిక్ నేను ముందే మాట్లాడినా, బట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి వచ్చిన. అందరూ ఆయనకే దండేస్తున్నారు. అంటే డిజర్వ్ క్యాండిడేట్ కాదు. వీక్ అంతా కంటెంట్ ఇవ్వాలంటే వీక్ అంతా కంటెంట్ ఏమన్నా ఓమాదిత్య ఇచ్చిండా? నాకు అర్థం కాదు. ఇవ్వలేదు కదా. వీక్ అంతా కంటెంట్ ఈయనే ఇచ్చిండు. ఆయన అసలు ఏం లేదు, ఆయన పార్టిసిపేషన్ లేదు, ఆయనదే బాధపడేటట్టు ఏం లేదండి. ఎవరికైనా ఇప్పుడు తండ్రికి కొడుకు పుట్టినంటే ఎవరికైనా ఆ హోప్ ఉంటుంది, ఆ బాధ ఉంటుంది, పోవాలి చూడాలని. అంత మాత్రాన మీరు కొంచెం పంపించడం వల్ల అది కూడా లాసే కదా. నాకు ఆ విషయాలు నచ్చలేదు. ఇట్లా జరిగిన తర్వాత ఇంకా ఫైనల్ ఒక సీత ఒక్కతే శేఖర్ భాష అన్న మెడలో ఆ పూలమాల వేసి అన్నం లేకపోతే నేను హౌస్ ఊహించుకోవాలి అంటే ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద పాయింట్. అసలు శేఖర్ భాష లేకుండా బిగ్ బాస్ని ఊహించుకోవడానికి చాలామందికి కూడా ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అని అంటే శేఖర్ భాష అన్న ఒక్కడే ట్రూ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు హౌస్లో. సో ఇంకా అందరూ శేఖర్ భాష అని ఎత్తుకున్నారు. నబీల్ అండ్ అబ్బాయి వాళ్ళు ఎత్తుకొని బయటికి తీసుకొచ్చారు. అట్లా జరిగింది. నాకు కూడా చాలా బాధేసింది. బట్ అన్న చాలా పాజిటివ్గా ఉన్నాడు. మీ అందరికీ అని ఇట్లా నీల్ డౌన్ చేసి అందరికీ లవ్ చెప్పిండు. మీరందరూ నాకు చాలా ఇచ్చింది. నేను ఇప్పుడే మంచిగా ఏ గొడవ లేకుండా పోతున్నా, బయటకు వచ్చినాక మనం మంచిగా కలవచ్చు అని చెప్పేసి పాజిటివ్గా మాట్లాడి పోయి స్టేజ్ మీదకి వెళ్ళాడు. శేఖర్ భాష అన్న జర్నీ అంతా చూపించిల్లు. దట్ వాస్ ఫెంటాస్టిక్. అండ్
పోయేటప్పుడు ఏం చేయాలి, ముగ్గురు ఫేకు ముగ్గురు రియల్ అన్నట్టుగా వాళ్ళ ఫోటోలు దాని మీద అతికిపెట్టుకోవాలి. అతికిపెట్టిపోతే ఫేక్ పంట ముందు రియల్ గల విష్ణుప్రియ, సీత అండ్ ప్రేరణ వీళ్ళ ముగ్గురు పెట్టిన తర్వాత విష్ణుప్రియ అన్నాడుగా ఎట్లా బతుకుతో ఏమో ఇన్నోసెంట్ అని చెప్పేసి అన్నాడు. సీత వాజ్ హానెస్ట్, షీ స్పీక్స్ హర్ హార్ట్ అని చెప్పేసి సీత గురించి చెప్పిండు. అండ్ ప్రేరణ చాలా క్యూట్ అమ్మాయి, చాలా క్యూట్గా మాట్లాడితే క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ముగ్గురిని రియల్లో పెట్టిండు. అండ్ ఫేక్ దాంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ సోనియాని పెట్టిండు. సోనియా సార్ అన్నీ నాదే జరగాలనుకుంటుంది, అంతా నేను చెప్పింది నడవాలనుకుంటుంది సార్, నేను చెప్పాలి నాదే నడవాలనుకునే అదేదో నాకు అర్థం కాలేదు. 2 సోనియాలు ఉన్నారు సార్. ఆమె స్మైల్ చూస్తే నేను ఒక బుద్ధుల్లాగా అనుకున్నానే తప్ప తర్వాత నెక్స్ట్ డేనే మహంకాళి రూపం నాకు కనబడింది సార్, ఎందులో మన నామినేషన్స్లో కనబడింది అనే పాయింట్ చెప్పిండు. ఆ తర్వాత నాగమణికంట సార్ వాంటెడ్గా ఫేక్ని డిసైడ్ చేస్తాడు. ఎమోషన్ అనేది ఇప్పుడు మీరు ఇష్టం లేదని అనుకుంటే నేను ఇట్లా మొహం మీద చెప్పాలి, కానీ ఆ ఎమోషన్ని దాచుకొని ఆ ఎమోషన్ గురించి ఇలా తిరిగి వచ్చి ఇలా చెప్తాడు, అది నచ్చలేదు అని చెప్పేసి నాగమణికంట గురించి చెప్పిండు. నాగమణికంట గురించి చెప్పిన తర్వాత ఇంకొకరు క్యాండిడేట్ ఎవరు అని అంటే ఓమాదిత్య సార్. నేను ఆయన నామినేట్ చేసినప్పుడు కూడా నేను పెద్ద పట్టించుకోలేదు, దాన్ని స్పోర్టివ్గా తీసుకున్నా, కానీ ఈవెన్ స్టిల్ నేను నామినేట్ చేసిన తర్వాత ఆయన దాన్ని తీసుకోలేకపోయింది, చాలా హార్ట్గా తీసుకున్నానని ఇలా చెప్పిండు. సో ఫైనల్గా ఎపిసోడ్ 15 సండే ఫండే జరిగింది. ఈ వారం జరిగిన ఎలిమినేషన్లో శేఖర్ భాష బయటికి రావడానికి ఇది బిగ్ బాస్ చేసిన తప్ప, లేకపోతే ఆడియన్స్ ఓట్లు లేకపోవడమా? కింద ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఏ ఆడియన్స్ చేసిన తప్పు, బి బిగ్ బాస్ చేసిన తప్పు. కింద కామెంట్ చేయండి.